బండ్ల గణేష్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతల్లో బండ్ల గణేష్ కూడా ఒకరు. అతి తక్కువ కాలంలో రాకెట్ లాగా దూసుకువచ్చి ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల జాబితాలో చేరారు. ఇంత తక్కువ టైంలో అంత పెద్ద నిర్మాత ఎలా అయ్యారు అని ఎందరో ఆయన్ని విమర్శించినా అవన్నీ పట్టించుకోకుండా ఎందరో అగ్ర హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ ఇటీవల ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో గణేష్ ఆయనకి నచ్చిన డైరెక్టర్స్ గురించి, అసలు నచ్చని డైరెక్టర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ గణేష్ ఏమన్నారో తెలుసా? ఆ డైరెక్టర్తో పని చేయాలంటే తనకు ఏడుపు వచ్చేది అని, అసలు ఆ డైరెక్టర్ ఒక వెధవ అని, ఆయన చెప్పే కథ ఒకటి తీసేది మరొకటి అని, తీసిన షాట్స్నే రోజంతా మళ్ళీ మళ్ళీ తీస్తాడు అని, ఆ డైరెక్టర్తో పనిచేయడం తన కర్మ అని, అంతేకాకుండా ఆ డైరెక్టర్ రాత్రైతే చాలు బాగా మందు కొడతాడని, డ్రగ్స్ తీసుకుంటాడని, వాడికి షాట్ తీయడం రాదు అని, అసలు వాడికి సినిమా అంటేనే రెస్పెక్ట్ లేదు అని ఎన్నో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇంగ్లీష్ సినిమా చూసి 4 ఫ్రేములు పెట్టడం కాదు సినిమా అంటే అని, చెప్పిన టైంకి సినిమా తీయటం కూడా రాదు వాడికి, అయినా 50 ఏళ్లు గుర్తుండే సినిమా తీస్తాను అని ఎన్నో కబుర్లు చెప్తాడు అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళంతా బండ్ల గణేష్ డైరెక్టర్ కృష్ణవంశీనే తిట్టాడు అని అంటున్నారు. దానికి కారణం బండ్ల గణేష్ కృష్ణవంశీ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడే అనే సినిమాని నిర్మించారు. ఆ సినిమా నిర్మాణంలో జరిగిన తన ఇబ్బందులే బండ్ల గణేష్ చెప్పారు అని, పైగా ఆ సినిమా ప్రమోషన్లో కృష్ణవంశీ ఈ సినిమా 50 ఏళ్లు గుర్తుండిపోతుంది అన్నారు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యే సినిమా, పదే పదే చూసుకునే సినిమా, కనీసం ఒక 50 ఏళ్ళ పాటు ఉండే సినిమా అవుతుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి, ఆరోగెన్స్ తోటి చెప్పట్లేదు నాకు. ఏది ఏమైనా బండ్ల గణేష్ లాంటి అగ్ర నిర్మాత ఫ్యామిలీ మూవీ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.